నీ జీవితంలో ఆ గొల్యాతు ఎవరో మీరు ఈరోజు చూడండి. ఆ గొల్యాతును ఒకరోజు నా దేవుడు పడగొట్టునుగాక, మీ చేతికి అప్పగించునుగాక. ఎంతలా అప్పగిస్తాడంటే నీ పేరు వింటేనే వారి కుటుంబానికే భయం. గొల్యాతు ఎప్పుడో చచ్చిపోయాడు, కానీ ఫిలిస్తీన్లో ఇంకా భయం ఉంది. గొల్యాతును చంపినందుకు ఒకటేనా? కాదు. ఫిలిస్తీన్లకు దావీదంటే ఎందుకు భయం అంటే గొల్యాతును చంపినందుకు ఒకటే కాదు. గొల్యాతుని చంపిన తర్వాత 100 మంది ఫిలిస్తీన్ని చంపి వాళ్ళ ముందోళ్ళని తీసుకురామంటే దావీదు ఎంతమందిని తీసుకొని వచ్చాడంటే, తెలిసిన వాళ్ళు చెప్పకండి, తెలియని వాళ్ళు చెప్పండి. ఇంక అందరు తెలిసినట్టే మౌనంగా ఉంటే కష్టం కదా. నాకు దొరకడం చాలా కష్టమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతమంది తెచ్చాడంటే దావీదు 100 మంది ఇద్దామంటే 200 మంది తీసుకొని వచ్చాడంట. ఘోరమైన అవమానం. అదొకటేనా? అదొకటి కాదండి. 5 స్థలాలు ఉన్నాయి ఫిలిస్తీన్లు, 5 ప్లేసెస్ ఉన్నాయి, 5 టెరిటరీస్ ఉన్నాయి. ఈ 5 స్థలాలని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. మొదటిది గాజా. ఈజిప్ట్ నుంచి, నేను ఇక్కడ రాసుకున్నాండి, ఈజిప్ట్ నుంచి అరేబియన్ సీలో జరుగుతున్న ఈ ట్రేడ్ అంతా, సముద్ర వ్యాపారం అంతా కూడా గాజా స్ట్రిప్లో జరుగుతుంటే దానిని స్వతంత్రించుకున్నాడు దావీదు. అంటే వాళ్ళకు ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇండియా దేశానికి ముంబై ఎంత ఇంపార్టెంటో, ముంబైని కనుక ఎవరైనా లాగేస్తే ఇండియా ఏమైపోతుందంట? అసలు ఇండియాకి ఎక్కువ రెవెన్యూ తీసుకొచ్చేది ముంబై అంట. దేశ రాజధాని ఢిల్లీ అయినా కూడా ఎకనామికల్ క్యాపిటల్ మాత్రం ముంబైయే. కారణం ఏంటంటే భారతదేశానికి వస్తున్న ఎక్కువ ప్రాఫిట్ ముంబై నుంచి వస్తుందంట. అటువంటి ముంబై ఎలాగో భారతదేశానికి, గాజా అనే ప్లేస్ కూడా ఫిలిస్తీన్కి అంత ఇంపార్టెంట్. ఈ అరేబియన్ ట్రేడ్ కావచ్చు, క్యారవాన్స్ కావచ్చు, బిజినెస్ అంతా అక్కడ జరుగుతుంది. దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? దాన్ని దావీదు చేతికి అప్పగించాడు. దినవృత్తాంతంలో 1వ గ్రంథంలో ఉంటుంది. ఆ మాట ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత అష్కెలోన్ అనే ప్రాంతం ఉంది. ఈ అష్కెలోన్ అనే ప్రాంతం దేనికయ్యా ఫేమస్ అంటే ట్రేడింగ్ చేస్తారంట. సముద్రం నుంచి వెల్త్ని ట్రేడ్ చేస్తారంట. ఇక్కడ నుంచి ఒక సరుకు వీళ్ళు పంపిస్తే అక్కడ నుంచి వేరే సరుకు వాళ్ళు పంపిస్తారు. అది కూడా దేవుడు దావీదు చేతికి ఇచ్చాడు. తర్వాత అష్డోద్ అంటే ఏంటో మీకు తెలుసు, దాగోన్ యొక్క దేవాలయం అక్కడ ఉంది. దేవుడు దాన్ని పడగొట్టి దాన్ని కూడా దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. తర్వాత ఎక్రోను, ఆలివ్ ఆయిల్ ఫేమస్ అంట అక్కడ. ఆ ఆలివ్ ఆయిల్ ప్రొడక్షన్ అక్కడ తప్ప ఎక్కడ ఉండదంట. మీకు అర్థమవుతుందండి? గాజాలో ఏమో కమర్షియల్ స్పేస్ని దేవుడు ఇచ్చాడు. అష్కెలోన్లో ఈ నావికం, సముద్రం ద్వారా జరిగే వ్యాపారాన్ని దేవుడు బలహీనపరిచి దాన్ని దావీదు చేతికి అప్పగించాడు. అష్డోద్ అనేది ఉంది, రిలీజియస్ కారిడార్ అంట, దాన్ని దేవుడు దావీదు చేతికి ఇచ్చాడు. ఎక్రోను ఆలివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆలివ్ ఆయిల్ ప్రపంచం అంతా అమ్మితే ఫిలిస్తీన్లకు డబ్బులు వస్తాయి. దాన్ని కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంట? దావీదుకి ఇచ్చాడు. తర్వాత గాతు అంటే ఎవరితో తెలుసా? గొల్యాతు నివసించే స్థానం. గాతు వాడైన గొల్యాతు అని రాయబడింది. అక్కడ ఏంటయ్యా ఉండేది అంటే మిలిటరీ పవర్ ఏముందంటే అక్కడ బెంగళూరులో ఉంటుంది మిలిటరీ స్పేస్, HIL దగ్గర ఉంటుంది. ఈ మిలిటరీ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎవడు పడితే వాడు అక్కడ తిరగడానికి, బండి ఆపడానికి, నిలబడడానికి, సెల్ఫీలు దిగడానికి లేదు. ఆ రేంజ్లో పాస్ అవుతూ ఉండాలి వెహికల్, అక్కడ ఆకడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఈ మిలిటరీ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అటువంటి గాతు అనే ప్రదేశాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. మీరు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని మీకు అప్పగిస్తాను. ఇలాగ 5 ప్రాంతాలని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. పగతో రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్నారండి, 1 సెంటు స్థలం ఉంది మీకు. పొరపాటుని ఎవరైనా కొంచెం జరిగి గోడ కట్టారనుకోండి, ఏం చేస్తాం మనం? ఓన్లే ఒక అడిగే కదా అని ఊరుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? నిజాయితీకి చెప్పాలా? మంచి పిల్లలు మీరు, నిజంగా ఎంత నిజాయితీ. గొడవకపోతామంటున్నారు చూడండి. ప్రభు బల్ల ఉంది మళ్ళీ ఈరోజు. నిజాయితీ పరులు, దేవుడు నిజాయితీ పరులనే ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అడుగు పోతేనే మనకు బాధ కదా. ఇన్ని కారిడార్స్ని దేవుడు దావీదుకి ఇచ్చేసరికి నిద్ర లేదు ఫిలిస్తీన్లకి. ఎప్పుడెప్పుడు దావీదు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు దావీదుని హతమారుద్దామా, ఎప్పుడెప్పుడు దావీదు మీద కక్ష తీర్చుకుందామా, పగ తీర్చుకుందామని రగిలిపోతున్నారు ఈ ఫిలిస్తీన్లు. అంత రగులుతుంటే ఒకరోజు వాళ్ళ చెవున పడిందంట ఒక విషయం. ఏమనంట? ఇశ్రాయేలీయులందరూ దావీదుని రాజుగా అభిషేకించి పట్టాభిషేకం చేసి ఆ రోజు రాజుగా ప్రకటించబోతున్నారు అని తెలిసే లోపల ఫిలిస్తీన్లు పగతో రగిలిపోయి ఏం చేస్తారంట? రెఫాయిము లోయలో వాళ్ళందరూ ఏం చేశారంటండి? వ్యాపించి ఉన్నారంట, చుట్టుముట్టారు. దావీదుని ఎలాగ పట్టుకోవాలి?
దావీదు ఏం ఆలోచన చేస్తూ ఉంటాడు? వాస్తవంగా దావీదు దృష్టిలో ఫిలిస్తీన్లు ఎంతటి వారు తెలుసా అండి? చిన్న దోమ లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఫైనాన్షియల్గా పడగొట్టేశాడు, మానసికంగా దెబ్బతీశాడు, గొల్యాతుని చంపేశాడు, గొల్యాతు అన్నదమ్ముల్ని టార్గెట్ చేశాడు. వాళ్ళు ఎక్కడెక్కడైతే డెవలప్ అవుతున్నారో ఆ డెవలప్ చేసే రీజియన్స్ అన్నింటిని పడగొట్టాడు. దేవుడు అప్పగించాడు దావీదు చేతికి అంతా కూడా. అసలు దేనిలో కూడా సమం కాలేరు దావీదుతో ఈ ఫిలిస్తీయులు. దావీదు ఎదుట వీళ్ళు కేవలం పురుగు లాంటి వాళ్ళే. మీ చేతి మీద ఒక దోమ కూర్చుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? చెప్పండి చెప్పండి, ఏం చేస్తారు? కొరకమ్మా, ఇంకొంచెం తాగమ్మా అంటారా? చెప్పండి, కొంచెం తాగమ్మా, బలహీనంగా ఉన్నావు అంటారా? దోమ బక్క చిక్కిపోయింది, బక్కగా అయిపోతుంది అంటారా? ఏం చేస్తారు? వెంటనే జాలి చూపుకుంటే ఏం చేస్తామండి మనము? అదే పాము చుట్టుకుంటే, చేతికి పాము చుట్టుకుంటే ఏం చేస్తారమ్మా మీరు? అసలు కాలు చేతులు ఆడవు, దాని మీద రియాక్ట్ అవ్వాలని అవ్వలేం. తర్వాత కర్రతో చంపేస్తాం, కానీ దాన్ని చూస్తేనే మనకు కాళ్ళు చేతులు ఆడవు కదా. దావీదు దృష్టిలో ఫిలిస్తీయులు కూడా దోమ లాంటి వాళ్ళు. అనుకుంటే ఇలా కొట్టేయచ్చు. అసలు ఆయన ఆలోచించి ప్రణాళిక వేసి అసలు దావీదు ఎదుట వాళ్ళకు శక్తి లేదు. అసలు ఎంతలా దెబ్బతీయాలో అంతలా దెబ్బతీశాడు దావీదు. దేనిలో సమం కాదు వీళ్ళు. కానీ దావీదుని పట్టుకోవాలని వాళ్ళు ఏం చేస్తారంట, చుట్టూ చేరుకొని ఉన్నారంట. ఇప్పుడు దావీదు ఈ దోమ లాంటి ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? నన్ను, నా బలం ఎంత, నా ధైర్యం ఎంత, నా శక్తి ఎంత అనుకోలేదంట. ఏం చేశాడు తెలుసా దావీదు? వింటున్నారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ వాక్యం శ్రద్ధగా వింటే నేను చెప్తున్నానండి, రేపు పొద్దున మీకు ఏ బాధ వచ్చినా మీరు భయపడరు. మీరు వినలేదనుకో భయపడతారు. పాస్టర్ ప్రేయర్ చేయండి పాస్టర్ అమ్మా అంటారు. ఈ వాక్యం ఏంటో భయపడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు దగ్గరికి వాళ్ళందరూ చుట్టూ వేశారు అని దావీదుకి తెలిస్తేనే దావీదు ఏం చేశాడు తెలుసా? నా బలం ఎంత, నా శక్తి ఎంత, అసలు నా దమ్ ఎంత. అసలు గొల్యాతుని కేర్ చేయలేదు వీళ్ళు ఎంతమంది, వీళ్ళు ఎంతటి వారు, అసలు ఫిలిస్తీన్ని ఎంతలా నాశనం చేయాలో చేసేసాను. వీళ్ళు ఏం చేస్తారు నన్ను, ఈ పిల్లకాయలు ఏం చేస్తారు? అసలు నా బలం ముందు, నా శక్తి ముందు, నా గుండె ధైర్యం ముందు, నా దమ్ము ముందు వీళ్ళంతా అని అనుకోలేదు దావీదు. దావీదు ఏం చేస్తున్నాడు? ఇమీడియట్గా 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి గట్టిగా చదువుదాం. 5వ అధ్యాయం 2వ సమూయేలు 5వ అధ్యాయము 19వ వచనం చదువు. దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడంటే తన శక్తిని ఆధారం చేసుకోవట్లేదు. నేను వాక్యం చెప్పేటప్పుడు మూల వాక్యం ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యం ఏం చెప్తుందండి? చెప్పాలి. వాక్యం ఏం చెప్తుంది? శరీరము కోరుకుండేది ఆత్మ కోరుకోదంట, ఆత్మ కోరేది శరీరము కోరుకోదు. ఇవి రెండు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. ఇవి రెండు ఎప్పుడు, ఒక కడుపులో పుట్టిన అక్క చెల్లిలో అన్నతమ్ముల వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. కానీ ఒక మనిషి యొక్క శరీరానికి ఆత్మకు కూడా అంత సమన్వయం లేదంట. రెండు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తాయంట. ఇప్పుడు దావీదు శక్తిని కనుక ఆధారం చేసుకుంటే ఫిలిస్తీయులు దోమ లాంటి వారు, ఉన్న పలంగా వాళ్ళ మీద పడిపోయి దాడి చేసి వాళ్ళని చంపేయచ్చు. కానీ సమస్య చిన్నదే అయినా వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాలంట? ప్రాకార స్థలములకు వెళ్ళి, నా దేవా ఈ ఫిలిస్తీన్ల మీదకి నేను వెళ్ళనా వద్దా అని ఏం చేశాడంట? విచారణ చేశాడంట. చదవాలండి మీరు. అని నేను అడిగిన వెంటనే చెప్పగలిగే సత్తా మీకు కావాలంటే ఆ లైన్ బైబిల్ చదివిన వాళ్ళతో పాటు మీరు చదవాలి. ఏం చేశారంటే విచారణ చేశాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు ఏం చేశాడంట? ప్రభువా, సమస్య చిన్నదే అయినా కూడా ఈ ఫిలిస్తీన్ల మీదకి నేను వెళ్ళి యుద్ధం చేయాలా వద్దా? మనం ఏం చేస్తాం? ఏదైనా వస్తే నేను గనక స్కెచ్ చేస్తే ఇది ఎంత, అసలు నేను కాన్సన్ట్రేట్ చేస్తే మీ బతికెంత అనుకుంటారు కొంతమంది. నేను కరెక్ట్గా కనుక థింక్ చేస్తే వీడు ఏం చేస్తాడని, నేను ఇంకా నా తెలివి వాడలేదు కాబట్టి వీడు ఇలా ఉన్నాడు. నేను వాడడం మొదలు పెడితే, నేను అనుకుంటే, నేను తలుచుకుంటే, నేను గనక శ్రద్ధ పెడితే అనుకుంటుంటారు చాలామంది. అనుకుంటారా లేదా అండి? మీరు అట్లాంటి వాళ్ళని చూసారు లేదు, కానీ నేను చూశాను. కొంతమంది అంటారు, నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే వీడిని ఏమైనా చేయగలుగుతాను.
ఆ సత్తా దావీదుకు కూడా ఉంది. కానీ ప్రాకార స్థలంకి వెళ్ళి అంటున్నాడంట, నా ప్రభువా నా దేవా, ఈ ఫిలిస్తీన్ల మీదకి నేను దండెత్తి వెళ్ళాలా? నువ్వు చెప్పు ప్రభువా. ఇప్పుడు ఏదో రాజు అయిపోయాడని చెప్పేసి, గొల్యాతుని చీల్చి చెండాడని చెప్పేసి, గొల్యాతు తలను నరికాడని చెప్పేసి, ఫిలిస్తీన్లని హతమార్చాడని చెప్పేసి, పరిగెత్తించి శత్రువుల్ని హతమార్చాడని చెప్పేసి, ఇప్పుడు రాజు అయ్యాడని చెప్పేసి, రథాలున్నాయని గుర్రాలున్నాయని బలగముందని చెప్పేసి దావీదు హెచ్చుకుపోవట్లేదు. ప్రభువా వెళ్ళాలా? చెప్పాలి, ప్రభువా వెళ్ళాలా వద్దా? దేవుడు చెప్తాడు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఆ చక్కని మాట మీరు చూడండి. ప్రభు అంటున్నాడు, ఎంత చక్కని మాట అండి. పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు శత్రువులని మీ చేతికి అప్పగించునుగాక, నిశ్చయముగా స్థలమును స్వతంత్రించుకొందురుగాక. ఎంతమంది మిమ్మల్ని చుట్టుముట్టిన వారిని నిస్సందేహముగా దేవుడు అప్పగించునుగాక. వాళ్ళు చుట్టేశారు రాత్రంతా. ఇదే తేడా. దావీదుకు మనకుండే తేడా ఏంటో తెలుసా అండి? శరీరం కోరేది ఎప్పుడు ఆత్మ కోరదంట, ఆత్మ కోరేది ఎప్పుడు శరీరము. శరీరం దావీదుతో చెప్తుంది, సైనికులు ఉన్నారు, కత్తులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, డాలుంది, శిరస్త్రాణం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేనప్పుడు ఆ ఫిలిస్తీన్లని కథ చూసినోడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, పోయి కథ చూడవండి. దావీదు రెచ్చిపోయాడా? శరీరేచ్ఛలన్నిటిని కూడా నలగొట్టుకొని మందిరానికి వెళ్ళి, ప్రాకార స్థలం అంటే ఏంటి? దేవుని యొక్క నివాస స్థలానికి వెళ్తున్నాడు. వెళ్ళి, ప్రభువా యుద్ధానికి వెళ్ళాలా? నువ్వు చెప్తే వెళ్తాను, చెప్పకపోతే వెళ్ళను. దేవుడు అంటాడు అతని తగ్గింపుని చూసి, దావీదు నిస్సందేహముగా, అంటే నీ మైండ్లో డౌట్లు ఏం పెట్టుకోవద్దు, నిశ్చయముగా వారిని నీ చేతికి నేను ఈరోజు, ఇంకా డౌట్లు ఏం పెట్టుకోవద్దు. ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఎ కింగ్ హూ నీల్స్ బిఫోర్ ద లార్డ్ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీవన్. అంటే ఏ రాజు అయితే ప్రభు ఎదుట తన మోకాలను ఉంచుతాడో వాడు ఎవరి దగ్గరైనా కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు ఏం చేస్తాడంటే దేవుడు వాడిని నిలబెడతాడంట. నీ మోకాళ్ళు ఇక్కడ వంగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు వాడి ఎదుట నిన్ను నిలబెట్టునుగాక. ఇక్కడ నువ్వు మోకాళ్ళు ఉంచితే నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. దావీదుపై అడుగుతున్నాడు, ప్రభువా వెళ్ళాలా వద్దా? శరీరమేమో బలాన్ని ఆధారం చేసుకుంటుంది, ఆత్మేమో దేవుని మీద ఆధారపడమని చెప్తుంది. ఈరోజు ఒకవేళ నీ టాలెంట్ మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీ మాట మీద, నీ వాక్చాతుర్యత మీద, నీ మాటకుండే బలం మీద, నీ బంధువుల మీద, నీకుండే స్నేహితుల మీద, నీకుండే ఫ్రెండ్షిప్స్ మీద, నీకుండే ఆ అటాచ్మెంట్స్ మీద ఆధారపడుతున్నావేమో. ఏది నీకు అక్కరకు రాదు. దావీదు అంటాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, మేమైతే మా ఎవరి మీదంట? మా దేవుని బట్టి మేము అతిశయిస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా బ్యాక్గ్రౌండ్ ఎవడో తెలుసా? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు మా పక్షమున. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నాకు మా దేవుడు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో తగ్గి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలండి? తగ్గి ఉండాలి. ఉదయకాల సమయంలో ఒక సాక్ష్యం విన్నాం, అది మీకు చెప్తాను. ఉదయకాల సమయంలో లేచి ఫోన్లో ఒక వాక్యం వింటుంటే ఒక సాక్ష్యం మేము విన్నాం. ఒక పాస్టర్ వాక్యం చెప్తే ఒక సాక్ష్యం చెప్పాడు. ఒకసారి మ్యూట్ చేయనా. ఉంది కదా, వినండి. వెళ్తూ ఉన్నారంట, మందిరానికి వస్తున్నారు, దీన స్థితిలో ఉన్నారు, కఠినమైన స్థితిలో ఉన్నారు, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. మందిరానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉండి, సహవాసంలో ఉండి, ప్రార్థనలో, రొట్టె విర్చుటలో, సహవాసంలో ఎడతెగగా ఉందంటే ఈ కుటుంబం. క్రమక్రమంగా మందిరానికి వస్తూ దేవునిలో వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి, మళ్ళీ మ్యూట్ చేయ ఒక సెకండ్. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కంటోన్మెంట్ అనే దాంట్లో జాబ్ ఇస్తే, ఏ రోజైతే జాబ్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈయన చర్చ్ మానేశాడంట. జాబ్ వచ్చిన నాటి నుంచి చర్చ్ మానేశాడంట.
పాస్టర్ చూశాడు, 1 వారం చూశాడు, 2 వారాలు చూశాడు, 3, 4 నెల గడిచిపోయింది. నెల తర్వాత కాల్ చేశాడంట, ఎందుకమ్మా నువ్వు చర్చికి రావట్లేదు? ఆయన చెప్పాడంట, పాస్టర్ చర్చికి రావడానికి నాకు టైము బిజీ, నేను చాలా బిజీ, నాకు చర్చికి రావడానికి టైము లేదు. వీడు టెన్షన్గా 7 గంటలకు చల్లనీళ్ళతో స్నానం చేసుకొని పోయి స్టేషన్లో పని చేస్తాడు, ఆఫీసర్ పని. చర్చికి 9:30కి రావడానికి టైము లేదంట. పోనీ నువ్వు రాలేదు, నీ భార్యను వాళ్ళ పిల్లల్ని కూడా నువ్వు పంపించి అట్లీస్ట్ పంపించలేదంట. ఒకసారి అడిగాడు పాస్టర్, 2 సార్లు అడిగాడు, విడిచిపెట్టాడు. ఇంకా రాలేదు, మానేసి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఒకరోజు ఏమైందంటే, మళ్ళీ మ్యూట్ చేయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్ లేదు, మందిరం లేదు, పైపెచ్చు షోకాస్ నోటీసు, శాలరీ లేదు, ఉద్యోగం సస్పెన్షన్, కేసు ఒకటి పడింది, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు వస్తున్నారు, కోర్టు కేసు అయింది, తల్లులు పిల్లలు కూర్చొని ఏడుస్తున్నారు, మేము చేయలేదు ఈ తప్పు, అయినా నేరం మా మీద మోపబడింది. ఏడుస్తూ ఉన్నారంట. చర్చికి వెళ్దామంటే మొఖం లేదు. ఇప్పుడు వెళ్తే ఏమనుకుంటారో, అవసరం ఉన్నప్పుడు మందిరానికి వస్తారు, అవసరం తీరిపోయినాక రారు అనుకొని ఏడుస్తూ ఉంటారు. తెగించి ధైర్యం తెచ్చుకొని తిరిగి మందిరానికి వెళ్ళారంట. సేవకులకి చెప్పారంట, అయ్యా నిజమే మాది తప్పు, ఇలాగ చేసాం, ఇలాగ దేవుడు దీవించిన తర్వాత దేవుడిని మర్చిపోయి మేము అలాగున్నాము, ఇప్పుడు మా పరిస్థితి ఇలాగుంది, చెయ్యని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నాం, సంఘానికి రాయా, మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామని సేవకుడు, విశ్వాసులు, కుటుంబాలన్నీ కలిసి కన్నీరు గార్చి 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన వారానికే ఇన్స్పెక్టర్లు, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు తీసిన తీర్పు ఏంటంటే, ఆ యాక్సిడెంట్లో ఇతనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధము లేదు అని ఎత్తేసి, సస్పెన్షన్ ఆర్డర్ తీసేసి, షోకాజ్ నోటీస్ క్యాన్సిల్ చేసి, కోర్టు కేసులో క్లీన్ చీట్ ఇచ్చేసి, 3 నెలల జీతాన్ని ఏదైతే ఇంట్లో కూర్చోబెట్టారో ఆ జీతాన్ని వేసి ఇప్పుడు రాండి డ్యూటీకి అని చెప్పారంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కాదు మనం స్తోత్రం చెప్పాల్సింది, ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. పాస్టర్ అన్నాడంట, నీకు టైమే లేదు కదా డ్యూటీకి పోవడానికి, చర్చికి రావడానికి. ఈ 3 నెలలు దేవుడు నీకు టైం ఇచ్చాడు మందిరానికి రావడానికి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మందిరానికి రావడానికి టైం లేదంటున్నావేమో, షోకాజ్ నోటీసులు వస్తాయి అన్నాడంట ఆ పాస్టర్. నేను కాదు. చూడండి, 3 months దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి దేవుడు నీకు ఆ టయాన్ని, నువ్వు పని చేయకపోయినా నీ 3 నెలల శాలరీని ఏం చేస్తాడంట ప్రభు, క్రెడిట్ చేస్తాడంట. ఒకసారి గట్టిగా ఇప్పుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధికి టైం లేదన్నావు అనుకో, నీ పనికి కూడా టైము దొరకదు. దేవుని సన్నిధికి టైం లేదన్నావు అనుకో, నీ ఆరోగ్యం ఇక్కడ 3 గంటలు పోగొట్టుకుంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటావు. నేను కాదు ఈ మాట చెప్పింది. ఏ గ్రంథం చెప్తుందండి? ఏ గ్రంథం అది? బైబిల్ ఏ గ్రంథం చెప్పండి. మీరు సంపాదించిన సొమ్మంతా ఎక్కడ వేసుకుంటారంట? చినిగిపోయిన సంచిలో వేసుకుంటారంట. ఏ గ్రంథం అది? మలాకియా, యోవేలా, హోషియానా, జకర్యా, ఏదో చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వెతికి చెప్పండి, అట్లీస్ట్ సెకండ్ సర్వీస్లో ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలించమంటుంది ఈ శరీరం. దావీదు దీవించబడిన తర్వాత ప్రభువుని మర్చిపోలేదు. దావీదు స్థితి మారిన తర్వాత ప్రభువుని మర్చిపోలేదు. దావీదు ఎదిగిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టలేదు. రాజు అయినంత మాత్రాన దేవునికి దూరంగా అతడు ఏం చేస్తున్నాడండి? స్ట్రేట్గా లేనప్పుడు ఎలాగైతే దేవుని ఆశ్రయించాడో, ఉన్నప్పుడు కూడా వెళ్ళి, ప్రభా ఇలా కొనికి ఫిలిస్తీయులు నా ఎదుట నిలబడలేరు, అసలు నేను కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు దోమలాంటి వాళ్ళు అన్నాడా? ఏ పార్టీ వాడనయ్యా, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలా? నువ్వు చెప్పు, మీరు చెప్తేనే వెళ్తానయ్యా, మీరు చెప్పకపోతే నేను వెళ్ళనే. కొంతమందిని దేవుడు దీవించడం మొదలు పెడితే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ మాట తీరు మారిపోతుంది, వాళ్ళ చూపులు మారిపోతాయి, వాళ్ళ నడక మారిపోతుంది, వాళ్ళ విశ్వాసులతో మాట్లాడే తీరు మారిపోతుంది, మందిరానికి వచ్చే ఆ సహవాసం మారిపోతుంది.
జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే చదివేసింది ఆంటీ. సరే వాక్యం విందామండి. చూడండి, నా ఫ్లో పోతుంది ఇట్లా మధ్యలో మీరు మాట్లాడిస్తే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ప్రభువు మీద ఆనుకున్నవాడు మాత్రమే జీవితంలో ముందుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువుని ఆశ్రయించిన వాళ్ళే జీవితంలో మంచి ప్రతిఫలాన్ని చూస్తారు. ప్రభువు మీద ఎంతమంది అయితే ఆనుకుంటారో, దేవుని దగ్గర ఎవరైతే విచారణ చేస్తారో, కృప వెంబడి కృప వాళ్ళకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? శరీరం చెప్పిన మాట వినకుండా దావీదు ఆత్మ చెప్తుంది, దావీదు నువ్వు ఎంత గొప్పోడైనా తిరిగి దేవుని సన్నిధికి నువ్వు, నీ శరీరం చెప్పే మాటలు నువ్వు, ఇవన్నీ అర్థం కావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు సింపుల్గా చెప్పాడు, శరీరము ఆత్మ ఎప్పుడు ఎలాగుంటాయంట? వ్యతిరేకంగా ఉంటాయంట. నార్త్ పోలు సౌత్ పోలు ఎప్పుడు కలుసుకో, ఎంత దగ్గరికి తీసుకొచ్చినా దూరంగా వెళ్ళిపోతాయంట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. అందుకే దావీదు రాసుకుంటాడు, ప్రభువా కొందరు గుర్రాల్ని రథాల్ని చూసి అతిశయపడుతున్నారు పిచ్చోళ్ళు, ప్రభువా మేము అలా కాదు, మా దేవుని బట్టి ఉద్యోగం వచ్చిందా అతిశయపడద్దు, స్థితి మారిపోయిందా అతిశయపడద్దు, దేవుడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభించాడా మారిపోవద్దు, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభించాడా ప్రవర్తనని మార్చుకోవద్దు. మన కళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ముక్కు పైనే ఉండాలి. ముక్కును దాటి ఎక్కడికి పోకూడదు? పోకూడదంటే శరీరం ఆత్మ ఎప్పుడు ఎలాగున్నాయంట? వ్యతిరేకంగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాను కదండి ఇందాక, మనము ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉంచితే మనల్ని దేవుడు ఎవ్వరి ఎదుటైనా కూడా నిలబెడతాడు, సందేహమే లేదు. ప్రభు అంటున్నాడు నిస్సందేహముగా. ఈరోజు ఒక కార్యం కోసం నువ్వు బయలుదేరుతున్నావా? డౌట్లు పెట్టుకొని వెళ్ళొద్దు. నిస్సందేహంగా దేవుడు వాటిని చేతికి అప్పగించునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వెళ్తున్నప్పుడు డౌట్లో నువ్వు వెళ్ళొద్దు. అందుకే దావీదు ఏం రాస్తున్నాడు తెలుసా అండి? కింద మీరు చూడండి, దావీదు గురించి అక్కడ ఏం రాయబడిందంటే 20వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారు. 5వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి దావీదు బయల్పరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకొని ఆ స్థలమునకు బయల్పరాజీమను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చదివారా అండి? అందరు చదివారు ఈ వాక్యాన్ని కలిసి? నిజాయితీగా చదివారా? అందరూ చదివారా? మళ్ళీ ఒక్కసారి చదువుదాం. చూడండి 20వ వచనం, అందరు కలిసి చదువుదాం. కాబట్టి దావీదు బయల్పరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకొని ఆ స్థలమునకు బయల్పరాజీమను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా నిస్సందేహంగా దావీదు బయలుదేరాడు యుద్ధానికి. వీళ్ళు రాత్రి అంతా 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది, 600 మంది చుట్టేసుకొని ఉన్నారు. చుట్టేసుకొని ఉంటే శత్రువులు అనుకున్నారంట, దావీదు మా చేతికి చిక్కిపోయాడు, ఇంక వీడు తప్పించుకునే ఛాన్స్ లేదు. వాళ్ళు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో బిజీగా ఉంటారు, ఆ ఫంక్షన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఎలాగైనా సరే అటాక్ చేసి దావీదుని పట్టేసుకోవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే దావీదు ఎక్కడున్నాడంట? ప్రాకారం అనే స్థలంలో. ఎక్కడున్నాడండి? చెప్పాలి. ప్రాకారం అనే స్థలంలో ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళేమో నిండిపోతూ ఉన్నారు శత్రువులు. నేను అంటాను, మీరు మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ శత్రువులు పెరుగుతూ ఉన్నారు అనుకోండి, దిగులు పడద్దు. ఏం పడద్దు? ఒక్క శత్రువే ఉన్నాడు అనుకో, మీ మహిమ ఇంతే మీకు వచ్చేది. ఇంతమంది శత్రువులు ఉంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భయపడకూడదు క్రైస్తవులు ఎప్పుడు, దేవుని పిల్లలు ఎప్పుడు భయపడద్దు. మనం ఆశపడి ప్రాణం ఇక్కడ మనం జీవిస్తుంది ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, పర సంబంధమైన వాటి కోసం బ్రతుకుతున్నాం. కాబట్టి మనకు భయము అక్కర్లేదు. చూడండి, పెరుక్కుంటూ పోతున్నారంట. దేవుడు అంటాడు ఎంతమంది అయినా పెరిగినాయి, ఎంతమంది అయినా రాని, నువ్వేం చేస్తావంటే నిస్సందేహంగా వాళ్ళ మీదకి
వెళ్ళు. దేవుడు చెప్పిన మాటను పట్టుకొని దావీదు వెళ్ళాడు. వెళ్తే అంట శత్రువుల్ని తరిమి తరిమి కొట్టి చంపాడు దావీదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాసుకున్న పేరు ఏంటంటే అండి, అక్కడ యుద్ధం గెలిస్తేనే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టాడండి. ఏంటి ఆ పేరు? బయల్పెరాజీము. ఇంగ్లీష్లో ఏమనుందంటే బాల్ పెరాజీమ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మీరు చూసుకుంటే ఏముంటుందంటే బాల్ పెరాజీమ్ అని ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే నా దేవుడు వాష్ అవుట్ అని ఉంటుంది. అక్కడ ఏమనంటే నా దేవుడు నా శత్రువులను ఏం చేశాడు? వాష్ అవుట్. వాష్ అవుట్ అంటే మీకు ఎలా అర్థం కావాలంటే, మా మమ్మీ ఏం చేస్తుందంటే పొద్దున్నే పైప్ పెట్టి పస్స నీళ్ళు కొడుతుంది రోజు. ఇట్లా బండల మీద మట్టి ఉండకూడదని ఫోర్స్గా పెట్టి ఇట్లా కొడితే ఎంత దుమ్ము ఉంటే అంత వెళ్ళిపోతుంటుంది. దేవుడు కూడా అలాగే ఏం చేస్తాడంట? శత్రువుల్ని వాష్ అవుట్ చేస్తాడంట. నా దేవుడు మీ శత్రువుల్ని తుడిచివేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రవాహంలో వాళ్ళు ఏమైపోయారంట? కొట్టుకొని పోయేలాగా దేవుడు శత్రువుల్ని నాశనం చేశాడంట. ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎంతమంది ఉన్నా ఒక్క క్షణంలోనే దేవుడు వారిని తుడిచివేయునుగాక. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. నది ప్రవాహం తెలుసా అండి? నది ప్రవాహం వెళ్తూ ఉంటుంది, మధ్యలో డ్యామ్ కడతారు. ఎందుకు కడతారండి డ్యామ్ని? నీళ్ళ ప్రవాహాన్ని ఆపి ఒక చోట స్టోరేజ్ ఉంచుతారు. దావీదు కూడా అలాగే బాగా సాగుతుంది జీవితము. శత్రువులు డ్యామ్ కట్టేశారు. దొరికిపోయాడు రైడు, ఇంక వీడిని ఎక్కడికి పంపించేది లేదు, ఈరోజు వీడిని కథ అయిపోయిందని డ్యామ్ కట్టేశారు. దావీదు నది ప్రవాహం అనుకుందాం. దావీదు అనుకున్నారు డ్యామ్ కట్టేశాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దేవుడు దావీదుని ఎట్లా పుష్ చేస్తాడంటే తెలుసా అండి, ప్రవాహం ఎలాగొచ్చిందంటే డ్యాము గట్లన్నీ తెగిపోయేంతగా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రెషర్ని ఎలాగ దేవుడు బిల్డ్ చేస్తాడంటే ఈ డ్యామ్ ఏమైపోయిందంట? ఎప్పుడన్నా మీరు న్యూస్లో వింటారు, డ్యామ్ తెగిపోయింది, ఊరూరు కొట్టుకుపోయింది. అదే వాడి ప్రాంతమే అది. అది మేము ఆ కొండపురం వెళ్ళేటప్పుడు ఉంటుంది అక్కడ. అందుకే అరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఊరూరు మునిగిపోయింది అక్కడ కూడా నీళ్ళు వచ్చేసి, అందుకే అరుస్తున్నాడు వాడు. ప్రవాహం వలె దేవుడు శత్రువుల్ని ఏం చేశాడంట? తుడిచివేశాడంట. మీ శత్రువుల్ని కూడా నా దేవుడు తుడిచివేయునుగాక. నీ ఎదుట ఎంత పెద్దోడైనా ఉండని, గొల్యాతు, అష్దోదు, దాగోను, ఎక్రోను, ఇక రాసుకున్నాను, గాత్ అయితేనేమి, ఎక్రోన్ అయితేనే, గాజా అయితేనేమి, అష్కెలోన్ అయితేనేమి, ఏదైనా ఉండి వాటన్నిటిని నా దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. నమ్మకం కలిగి ఉండండి, ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? శరీరము ఆత్మ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయని తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటే ఇవన్నీ మీకు అర్థం కావు బాబు, కాబట్టి శరీరం దేన్నైతే ఇచ్చయిస్తుందో దాన్ని మీరు చేయక ఉందురుగాక. శరీరం చెప్తుంది పడుకోకొద్దిసేపు, 9:30కి ఎందుకు పడుకోకొద్దిసేపు, ప్రార్థన ఎందుకు, చేతులు నొప్పి పెడతాయి, చప్పట్లు కొట్టద్దు, చెమటలు పడితే పౌడర్ పోతుంది, చప్పట్లు కొట్టద్దు, ఆరాధన చేయొద్దు, క్యాలరీలు వేస్ట్ అవుతాయి, అరచొద్దు, నీ బ్యూటిఫుల్ వాయిస్ రాసిపోతుంది, రాసిపోతే రేపు పొద్దున స్టేషన్లో అనౌన్స్మెంట్ నువ్వు ఇవ్వలేవు. శరీరం అలాగ చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? నిన్ను నువ్వు సజీవ యాగముగా బలిపీఠం ఎదుట నువ్వు సమర్పించుకో. ఇంకో మాట కూడా చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? ప్రాణాత్మ శరీరముతో ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించు. ఉదయకాలమున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? కుమ్మరించాలంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక మాట చెప్తండి, గాడ్ ఈజ్ ద సోర్స్ ఫర్ ఎవ్రీ బ్రేక్ త్రూ. దేవుడే ప్రతి ఆశీర్వాదానికి కారణము. ప్రతి చోట నీ తలుపులు తెరవబడాలంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప ఆధారం ఏది లేదు. కాబట్టి దావీదు చేసింది ఒకటే, శత్రువులను ఆశ్రయించలేదు, శత్రువులు బలాన్ని ఆశ్రయించలేదు, రథాలను ఆశ్రయించలేదు, గుర్రాలను ఆశ్రయించలేదు, కత్తులను ఆశ్రయించలేదు. ఆయన ఆశ్రయించింది ఒకటే. ఏ స్థితికి వచ్చినా ప్రాకార స్థలంకి వెళ్ళి ప్రభా వెళ్ళాలా? ఎంతమంది ఉన్నారు అలాగే? ఈరోజు మీరు ప్రశ్న వేసుకోండి. కొంతమంది మీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారేమో, కొంతమంది మీ తెలివిని బట్టి అతిశయిస్తున్నారేమో, కొంతమంది మీకున్న జ్ఞానాన్ని బట్టి, మాట తీరుని, బలగాన్ని బట్టి, మీకున్న ఆ శక్తి సంపదలను బట్టి ఏది మిమ్మల్ని కాపాడలేదు, ఏది కాపాడలేదు.
దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. నాకు ఒక 10 నిమిషాల సమయం ఉంది, 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట ఇదే సమూయేలు గ్రంథంలో ఇదే 5వ అధ్యాయంలో ఇప్పుడు ఇంకొక మాట చూద్దామండి. అది ఎక్కడి నుంచి చూద్దామంటే 21, 22, 23 వచనాలు, 24, దయచేసి 24 వరకు చదవండి. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, అక్కడేమో దేవుడు నిస్సందేహంగా వెళ్ళిపో, ఉన్న పలంగా లేసి కత్తి తీసుకొని బయలుదేరు. మీరు కూడా పొద్దున్నే ఏదో మీరు కోరుకుండేది ఆర్డర్ ఫ్లిప్కార్ట్ నుంచి వస్తుందంటే ఏం చేస్తారండి మీరు? అంటే 120 రూపాయలు 200 అయితే లేయర్లేండి, ఫోన్ వస్తుంది అనుకుందాం. ఈరోజు ఫోన్ డెలివరీ చేయబడుతుందంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? కరెక్ట్, అక్క అటు నిజాయితీకి చెప్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిజంగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది మేము నార్మల్గానే ఉంటామని అబద్ధం. వాళ్ళు కూడా అంతే, మన దగ్గర అంతే. అవన్నీ నిజాయితీగా మనం ఏం చేస్తామండి? ఆతృతగా ఎదురు చూస్తాం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో. దావీదు కూడా దేవుడి నుంచి ఎప్పుడు సమాధానం వస్తుంది, ఎప్పుడెప్పుడు కత్తి తీసుకొని యుద్ధానికి బయలుదేరదామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఏమో దేవుడు ఉన్న పలంగా వెళ్ళిపో అన్నాడు. రెండోసారి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చదువుదాం. ఇందాక చదివిన మాట చూడండి. ఫిలిష్తీయులు 22 సమూయేలు 5వ అధ్యాయము 21వ వచనం. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా అంటున్నారు, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చొప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. డివైన్ టైమింగ్ మ్యాటర్స్. దేవుని యొక్క సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి అన్న పాయింట్ కోసం చెప్తున్నాను ఈ మాట. ఫస్ట్ టైం ఏమో వెళ్ళిపోమన్నాడు దేవుడు. సెకండ్ టైము వీళ్ళు ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే, దేవుడు తరిమి కొట్టి వాళ్ళని పంపించేస్తే దావీదు ద్వారా సిగ్గు లేకుండా మళ్ళీ చేస్తారండి. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఒకడు బాగా కష్టపడి పందికి బాగా స్నానం చేయించాడంట. దొరకడానికి వీడు పోయి పెంటలో పడి దాంతో పోరాడి దాన్ని పట్టుకొని నీట్గా లాక్కొని వచ్చి దానికి స్నానం చేయించాడంట. స్నానం చేయించి పంది 2 మినిట్స్ ఆగు, నేను స్నానం చేసుకొని వస్తాను పోయాడంట. వీడు పోయి వచ్చి లోపలి పంది ఎక్కడుందంట. మళ్ళీ కుక్కకి నువ్వు ఎంత బిర్యానీ పెట్టి తిందో తన వాంతి కక్కుంటే టేస్ట్గా తింటుంది. అది కుక్క తన వాంతిని తను తిన్నట్టు, పంది మురికిలోనికి పోయినట్టు అవిశ్వాసికి ఎంత వాకించబడు బ్రతుకు మారదు. అపవాది ఏలుబడి చేస్తుంటే నువ్వు ఎంత ప్రార్థించే వాళ్ళ బ్రతుకులు మారు. ఫిలిష్తీయులకి సిగ్గులేదు. తరిమి కొట్టిపోతే తిరిగి ఏం చేస్తారంట? మరలా వచ్చి, అక్కడ ఏం రాయబడిందండి? మరలా వచ్చారంట. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? సిగ్గు లేకుండా మళ్ళీ రెఫాయింలోకి వచ్చారు. ఎంత సిగ్గులేని నేను అనను. చూడండి, కొంచెమన్నా సిగ్గుంటే వెళ్ళిపోవాలి, లేదా ఫ్రెండ్షిప్ చేయాలి. దావీదు ఇంక నీకు నాకు గొడవలొద్దు, ఇద్దరం సంధి చేసుకుందాం. కాదు, ఇంకా దొరుకుతాడేమో, ఇంకెక్కడన్నా దొరుకుతాడేమో. మీ శత్రువులు కూడా దేవుడు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ చదివానండి. ఏముంది తెలుసా? దేవుడు అభిషేకం అనే కిరీటాన్ని నీ మీద పెట్టి దాంట్లో కొత్త రత్నాల్ని పొదిగేటప్పుడంట దాన్ని డిస్టర్బ్ చేయడానికి, నిన్ను పరీక్షించడానికి మళ్ళీ పాత శత్రువులే మళ్ళీ వస్తారంట. అంటే దేవుడు ఒక కొత్త గిఫ్ట్ నీకు ఇస్తున్నాడు అనుకో, దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరు వస్తారంట? మళ్ళీ పాత శత్రువులే వస్తారు, కొత్త వాళ్ళు రారు. దావీదుకి అదే జరిగింది ఇక్కడ.
సరే వారైపోయింది, ఇంక మేము పోతామంటే లేదు లేదు మళ్ళీ కొట్లాడదాం అంటున్నారు వీళ్ళు. రెఫాయిమ్కి వచ్చి ఆగితే మళ్ళీ దావీదు దేవుడు చెప్పాడు కదా అని పరిగెత్తట్లేదు, మళ్ళీ దేవుడి దగ్గర విచారం చేస్తున్నాడు. ప్రభువా ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు దావీదుతో, దావీదు యుద్ధానికి ఇప్పుడే వెళ్ళొద్దు, ఎదురు పడిపోవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్ల దగ్గర నువ్వు ఆగు. కంబలి చెట్లు అంటే ఇంగ్లీష్లో మల్బెరీ ట్రీస్ అని రాయబడింది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మల్బెరీ ట్రీస్ లేకపోతే బాల్సమ్ ట్రీస్ అని ఉంటుంది. అంటే అది ఎలాగుంటుంది అంటే క్రిస్మస్ ట్రీ చూసారా మీరు? క్రిస్మస్ చెట్టు తెలియదు అన్నదండి, అందరు పెట్టుకుంటారు. చూసారా లేదా అండి? చూసిన వాళ్ళు చేయొద్దండి. మా నిజాయితీ పరులు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవాది లోకానికి, కానీ యథార్థవంతుడు దేవుని సన్నిధిలో ఏమవుతాడంట? దీవించబడతాడు, వర్ధిల్లబడతాడు, వాడు ఆశీర్వదించబడతాడు. చూడండి, ఆ క్రిస్మస్ ట్రీ లాగా ఉంటాయంట ఆ చెట్లు, మల్బెరీ ట్రీస్. దేవుడు ఏం చెప్పాడంటే చుట్టూ పోయి నువ్వు వాళ్ళ మీదకి యుద్ధానికి పోవద్దు, ఆ చెట్ల చాటు నువ్వు ఆగు, వెయిట్ చేయి. అదేంది ప్రభువా, కత్తుంది పోమన్నావు, తరిమి కొట్టాను, మళ్ళీ ఎందుకు ఆగమంటున్నావు? మనం కూడా అదే కదా, పాస్టర్ పలాంటి చెప్పాను, ఏం జరిగింది చెప్పు అంటావు. ఆగు, దేవుడు చెప్తుంటే లేదు నాకు చెప్పాలి ఇప్పుడే. దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు? దేవుడు వెంటనే మనకి ఏంటంటే కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ. నేను ఇప్పుడు చెప్తే దేవుడు అక్కడి నుంచి చెప్పాలా. నీవు దేవునిలో ఏ లెవెల్లో ఉన్నావో చూసుకో. వెంటనే దేవుడు నీతో మాట్లాడేంత భక్తి నీలో ఉందా లేదా? ఉంటే మాట్లాడతాడు, లేకపోతే అక్కడికి రాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు వెంటనే వాళ్ళ మీద పడద్దు, కంబలి చెట్ల చాటున ఉండి వెయిట్ చేయి. ఎంతవరకు వెయిట్ చేయాలంట? కంబలి చెట్ల మీద చప్పుళ్ళు వినబడతాయంట. ఏం వినబడతాయంట? చప్పుళ్ళు వినబడతాయంట. ఆ చప్పుళ్ళు వినబడగానే యెహోవా నీకంటే ముందుగా బయలుదేరాడని, అప్పుడు బయలుదేరి యుద్ధానికి వాళ్ళని మీ చేతులకు అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కంబళ్ళ చెట్లు అంటే అర్థం అక్కడ చెట్లను ఊపాడని కాదు, దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగి వచ్చిందంట. ఆ చప్పుడు వినగానే బయలుదేరమంటున్నాడు దేవుడు దావీదుని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, దేవుని టైమింగ్ మీద మీరు ఆధారపడాలి. దేవుని మీద పడాలంటే ఆధారం మనము. దేవుడు ఒకటి ఇస్తాను అన్నాడంటే ఇస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన కునుకడు, నిద్రపోడు. వెయిట్ చేయి, వెయిట్ చేయి, రిలై ఆన్ ద లార్డ్. నేను చెప్పేంత వరకు నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. కంబలి చెట్ల దగ్గర దాక్కొని ఉన్నాడు. దేవుని చెప్పుళ్ళు ఆ మల్బెరీ ట్రీస్ మీద సౌండ్ రాగానే అప్పుడు బయలుదేరాడంట దావీదు. బయలుదేరితే ఏమైందంటే మీరు అక్కడ చూడండి, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గేబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేసెను. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఏం చెప్తుందంటే దేవుడు చెప్పేంత వరకు వెయిట్ చేయొద్దు, ఇప్పుడే కదిలి వెళ్ళిపో, ట్రై చేయి ఇప్పుడే. ఆత్మ ఏం చెప్తుందంటే దేవుని కోసం నువ్వు ఆగాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం, ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 59:19. పడమట దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పడమటి నుంచి సూర్యుడు ఉదయించే దిక్కు నుంచి ఏ డైరెక్షన్లో నుంచి అయినా శత్రువులు రాని, దేవుని వాక్యం అంటుంది యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వస్తాడు, మీ దగ్గరికి కూడా ఆయన వచ్చునుగాక. ఆ రోజు ప్రవాహం వలె ఫస్ట్ వాషౌట్ చేశాడు, సిగ్గు లేకుండా. మళ్ళీ వాళ్ళు ఏం చేశారండి? సిగ్గు లేకుండా. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫిలిస్తీయులు అంట మీరు చూడండి, ఇశ్రాయేలీయులు ప్రోగ్రెస్ అవుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళ దగ్గర శక్తి లేదు ఇశ్రాయేలుని పాడు చేసేంత శక్తి. దావీదు అప్పుడే నేను ఇందాక చెప్పాను కదా, గాతుని, ఎక్రోన్ని, అష్డోదుని, తర్వాత మనం చూస్తే ఆ అష్కెలోన్ని, తర్వాత ఇంకోటి ఏదో చెప్పాను, ఏదండి, గాతుని. ఈ అన్ని ప్లేసెస్ని దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఫైనాన్షియల్గా, కమర్షియల్గా అంతా పడిపోయింది ఫిలిస్తీన్లు. అసలు వాళ్ళ దగ్గర శక్తి లేదు. కానీ
ఆ స్థితిలో ఉన్నా కూడా ఇంకా దావీదు మీద పగ. ఎలాగైనా మా శక్తి కనుక సహకరిస్తే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దావీదుకి అడ్డుపడుతూనే ఉంటాం అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారంట. ప్రయత్నం చేస్తూ 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 మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. అంటే మిమ్మల్ని దేవుడు దీవించే కొలది పాత శత్రువులే తిరిగి ఏం చేస్తారంట, మళ్ళీ అట్లా వస్తూ ఉంటారంట. రాని ప్రభు అంటున్నాడు, ఎన్నిసార్లు వచ్చినా, ఏ దిక్కు నుంచి వచ్చినా యెహోవా ప్రవాహ జలము వల్లే వారిని ఏం చేస్తాడంట, కొట్టేస్తున్నాడంట. మీ శత్రువులందరినీ కూడా నా దేవుడు కొట్టివేయునుగాక. శత్రువులు డ్యామ్లు కట్టని, ప్రెషర్ పెట్టని, చుట్టేని నా దేవుడు అనుకుంటే ఒక్క క్షణంలో వారిని కొట్టేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఆ చెట్ల చప్పుళ్ళు విన్నప్పుడు నువ్వు వెళ్ళమన్నాడు. చెట్ల చప్పుళ్ళు అంటే చెట్ల సౌండ్లు కాదు, ఆ చెట్లు సౌండ్ అయిందని అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడికి దిగొచ్చింది. దావీదు కంటే ముందుగా ఎవరు నడుస్తున్నారు, దేవుడే నడుస్తున్నాడు. దావీదుతో పాటు యుద్ధం చేసింది ఎవరు, దేవుడే చేశాడు. కాబట్టి శత్రువులు ఆ రోజు ఏం చేశారంటండి, ఒక్కడు మిగలకుండా గేబా నుండి గెజేరు వరకు దేవుడు దావీదు చేత వారిని హతమార్చి తరిమి కొట్టి చంపాడంట. నిశ్చయముగా మీ శత్రువుల్ని కూడా దేవుడు మీ చేతికి అప్పగించునుగాక. ఒకటే విషయాన్ని, మూలవాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది శరీరము ఆత్మ ఎప్పుడు ఎలాగుంటాయంట, వ్యతిరేకంగా ఆలోచిస్తాయి. శరీరం ఏం చేస్తుంది, లోకం మీద ఆధారపడమంటుంది, లోక నాయకులను ఆధారం చేసుకోమంటుంది. నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని, నీ బంధుత్వాన్ని, నీ అందాన్ని, నీకున్న స్నేహాల్ని, నీకుండే పరిచయాల్ని బట్టి అతిశయించమంటది. ఆత్మ ఏం చెప్తుందంటే ఒకటే మాట, నీ దేవుని బట్టి నువ్వు అతిశయించు. శరీర కార్యాలని నెరవేర్చకు. ప్రభు మీద ఆధారపడినట్లయితే ప్రభు మీ కార్యాలను చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రతి యుద్ధంలో దేవుడి విజయాన్ని మనకు అనుగ్రహించునుగాక. శత్రువుల్ని కొట్టివేయునుగాక. ప్రవాహంలో వాటన్నిటిని నాశనం చేయునుగాక. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండునుగాక. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఒక 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, వాటిని చెప్పి ప్రార్థన చేస్తాను.